రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తిరుపతి పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల హామీలో స్పష్టంగా మహిళలందరికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు సర్వీస్ని కల్పిస్తాము, మేం దీంట్లో వెనుకడుగు వేయనే వేయం, నేనే సేఫ్ డ్రైవర్గా ఉంటాను, మిమ్మల్ని ఎవరైనా టికెట్కి డబ్బులు అడిగితే నా పేరు చెప్పండి, మీ చంద్రన్న ఉన్నాడని చెప్పండి, మిమ్మల్ని టచ్ చేసేటటువంటి వ్యక్తి కూడా ఉండబోరని చెప్పి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. 9 నుంచి 10 నెలలు కావస్తోంది. ఆ ఉచిత బస్సు హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. నిన్న తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కూడా, శ్రీమతి మేయర్ శిరీష గారు, అలానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నేను, అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి గారు, ఇతర నాయకులందరూ కూడా ఆ బస్సులో ప్రయాణించి చంద్రన్న గారి వీడియోని ప్లే చేస్తే, లేదు లేదు మీరు ఖచ్చితంగా టికెట్లు కొనాల్సిందే, టికెట్లు కొనే ప్రయాణించాలా, మాకు ఇటువంటి ఆదేశాలు ఏవి కూడా స్పష్టంగా రాలేదు, సో మీరు టికెట్ కొనకుండా ప్రయాణించకూడదని కరాఖండిగా చెప్పారు. లేదు లేదు చంద్రబాబు గారు చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కొనమని మహిళలు భీష్మించి కూర్చుంటే మమ్మల్ని అందరినీ నేరుగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా మీద కేసులు కట్టారు. అంటే మహిళలకు ఫ్రీ టికెట్లు అడిగినందుకు, అది కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చెప్పినందుకు, ప్లే చేసినందుకు మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇదేనా చేసేది, మేం ప్రశ్నించినందుకు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిభావంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే మా గొంతును కేసులతో నొక్కాలనుకుంటున్నారా? మీరు అసలు ఈ సూపర్ 6 హామీల మీద స్పష్టత ఎప్పుడు ఇస్తారు? వీటి అమలు ఎప్పటి నుంచి నోచుకుంటుంది? బడ్జెట్లో మీరు కేటాయింపులు అయితే ₹1 కూడా కొన్నిటికి వెదల్చలేదు, కొన్నిటికి అవసరానికి మించినటువంటి డబ్బులు అవసరం ఉన్నా కూడా చాలీచాలని నిధులు వాటికి కేటాయించారు. వీటి పట్ల రాష్ట్ర ప్రజలకు మీ సమాధానం తెలియజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ రిప్రజెంటేషన్ని ఇవ్వదలుచుకుంటే పోలీసు వారు ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని మేము అలో చేయమని చెప్పి మమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. ఎక్కడికక్కడ ప్రతిపక్షపు గొంతును అణచడమేనా కూటమి ప్రభుత్వం చేసేది? పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం గురించి, ఆయన సిద్ధాంతాల గురించి చాలా గొప్పగా అవకాశం దొరికినప్పుడల్లా వేదికల్లో ప్రసంగిస్తుంటారు. మరి ఈరోజు ప్రజా గొంతుకను నులిమేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలని అనుకున్నా కూడా మమ్మల్ని అలో చేయడం లేదు. డెమోక్రసీలో ప్రతిపక్షానికి దక్కేటటువంటి రైట్ ఇదేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.